కాదయ్యా నన్ను కొద్దిగా మోయినవ్వండి మీలాంటి గొప్ప ఆఫీసులు అంటే. జనరల్గా మనవాళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్ దిగడంతో నవేడేస్ సెల్ ఫోన్ మోస్తున్నాడు, దీన్ని కూడా మోయలేని పరిస్థితులు వస్తాయో మనోళ్ళకి. సెల్ ఫోన్ కూడా ఇంకొకటి పిలిచి రే ఇట్రా ఇది మోయరా అంటాడు, అరే అంటాడు. ఇప్పుడు 10 రూపాయలు ఇస్తాం కాబట్టి మనం ఏం చేస్తాం, రై ఇది పిలుస్తాం మనం. అంటే మనం మనిషికి పనిచేసేవాడికి శ్రమకి మనం గౌరవం ఇవ్వం. మనం ఏం చూపిస్తాం, ఫెడరల్ క్యారెక్టర్స్. ఈరోజు నువ్వు మాక్ డ్రిల్లోకి వచ్చేస్తే నేను జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఒక అటాక్ జరిగితే స్కూల్ పిల్లలందరూ ఇక్కడ ఉండి బెంచీల కింద మీద దూరారంట. ఆ టెర్రరిస్ట్ తెలియదా వీళ్ళు బెంచీల కింద ఉంటాడని. అంటే హౌ టు సేవ్ యువర్ సెల్ఫ్ అనేది మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎన్సీసీ ఒకటి ఉండేది, ఎన్ఎస్ఎస్ ఇవన్నీ ఉండేవి. కానీ అక్కడి నుంచి నీకు లేకుండా ఇప్పుడు మాక్ డ్రిల్ ద్వారా చేస్తే వాళ్ళు వేసేది బాంబులు కదండి. బాంబులు నువ్వు బెంచీల కింద ఉన్నాయేమే, నువ్వు బంకర్లో ఉన్నాయేమి. బాంబులకి కనపడుతుందా, బెంచ్ కింద ఉన్నాడు వీడు, గోడ పక్కన ఎక్కువ ఉన్నాడు, అయ్యేమి నాకు అన్నీ పోతాయి. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి 9 పాయింట్స్ ఆ హిట్లో ఎయిర్ స్ట్రైకే కదా మొత్తం. మిజైల్ నీకు మన బార్డర్ నుంచి అవతల బార్డర్కి పోయి కొట్టిన మిజైల్ అది ఒక నాకు తెలిసి ఎంత కెపాసిటీ ఉంటుందంటే బాంబింగ్ కెపాసిటీ. ఆ బాంబ్స్ నీకు దాదాపు ఒక 100 అడుగుల గోయిన్ తీసి లోపలికి వెళ్ళిపోతుంది పైనుంచి కరెక్ట్గా నువ్వు క్యాలిక్యులేట్ చేసి కొడితే. సో అలాంటప్పుడు నీకు ఈ మాక్ డ్రిల్ ఏమైనా పనిచేస్తాయా? కొవ్వొత్తుల ప్రదర్శన అంటే శాంతి కోసం పనిచేస్తాము, కానీ మాక్ డ్రిల్ నువ్వు హుస్సేన్ సాగర్లో దూకినా కానీ నీకు పనిచేయదు. నీకు ఈత రావాలి కదా ఫస్ట్. ఇది ఇమీడియట్ టేక్ ఏంటండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా విరామం ప్రకటించే అవకాశం అంటే నాకు తెలిసి ఇప్పుడు పాకిస్తాన్ రియాక్షన్ కోసం మన వాళ్ళు వెయిట్ చేస్తారు. అండ్ హౌ ప్రిపేర్డ్ వి ఆర్ అండి, అంటే నమ్మడానికి లేదు. నాకు తెలిసి మనం అంటే పాకిస్తాన్ గో ఫర్ న్యూక్లియర్ అటాక్ అండి? నో సార్, నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశం కూడా న్యూక్లియర్ అటాక్కి సిద్ధంగా లేదు. ఎందుకంటే న్యూక్లియర్ అటాక్ చేయాలంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ యుఎన్ఓ. వాళ్ళు ఇచ్చిన ఈ పని మేము చేస్తాం అనుకున్నా, దట్ ఈస్ డిఫరెంట్. ఎందుకు మీకు చెప్తానంటే నార్త్ కొరియా కిమ్ ఉన్నాడు. కిమ్ ఫస్ట్ టైము నీకు అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరతను ఇప్పుడు వచ్చిన అతను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని కిమ్ అనే అతను ఒకసారి బయలాటరల్ టాక్స్కి ఒక ఐలాండ్కి పిలిచి డిన్నర్కి పిలిచి, మిస్టర్ కిమ్, మిస్టర్ ట్రంప్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ మిలిటరీ ఫోర్స్? నా దేశం చిన్నది కావచ్చు, బట్ ఐ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్ విత్ మీ. నేను ఇక్కడ ఒక బటన్ నొక్కితే నీ దేశం మొత్తం కొలాప్స్. ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు అని అతనికి ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ మొత్తాన్ని కూడా డెమాన్స్ట్రేట్ చేశాడట, డిస్ప్లే చేశాడు. సో ట్రంపే మామూలుగా కొంచెం పెడద్దర మనిషి అనుకుంటే, అంటే ఆయన తెలుగు రాదు కాబట్టి మనం మాట్లాడింది అర్థం కాదు. అతను ట్రంప్ ఉన్నారా కిమ్ అనేవాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నార్త్ కొరియాకి అగెనిస్ట్గా నేను నా ఫోర్సెస్ మీ అంత ఫోర్సెస్ కాకపోవచ్చు, మీకున్నటువంటి ఆర్మీ నా దగ్గర లేకపోవచ్చు, బట్ ఐ హ్యావ్ ఎ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఇచ్చే న్యూక్లియర్ వెపన్ నా దగ్గర ఉంది. దీని ఇస్తానంటే నోరు మూసుకొని నువ్వేది కావాలంటే అది చేస్తాను బయటకు వచ్చావు. ఇప్పుడు భారతదేశం నీకు పాకిస్తాను యుద్ధానికి వచ్చి పాకిస్తాన్ చేతులు ఎత్తేసి, నాకు తెలిసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసే కంట్రీస్, ఈవెన్ అరబిక్ కంట్రీస్ కూడా పాకిస్తాన్కి సౌదీ కింగ్ కానీ ఎందుకంటే దే ఆర్ డెమోక్రటిక్. ఎస్ సార్, అది ఫైనాన్షియల్గా నాకు తెలిసి చాలా కూరుకుపోయినటువంటి దేశం ఇప్పుడు పాకిస్తాన్. నాకు తెలిసి ఇప్పుడు అక్కడ మన కేజీ బియ్యం ఇక్కడ 60 రూపాయలు దొరికితే ఆడ 600 రూపాయలు అమ్ముతాం. 800 అండి, 800 నేను రాత్రి ప్రైస్ నేను చెప్పి 800. అంటే ఇంకా ఈ స్ట్రైక్ జరిగిన లీటర్ వాటర్ బాటిల్ 140 రూపాయలు అండి, వాళ్ళ రూపాయలు. సో ఈ విధంగా అసలు ఎకనామికల్గా అది క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈవెన్ తిరుగుబాటు ఫ్రమ్ పాకిస్తాన్ పీపుల్ నుంచి కూడా వచ్చే అవకాశం, సైన్యం నుంచి కూడా ఉండొచ్చు. సైన్యం నుంచి కూడా ఉండదు, అక్కడ అలవాటు కదా సైన్యం, మామూలుగా వాళ్ళ తిరుగుబాటు అక్కడ అలవాటు. ఇవన్నీ అందులో